వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. టాపిక్ నేమ్ ఏంటంటే సైటాలజీ అనంటే కణశాస్త్రము, సెల్ బయాలజీ. టాపిక్ నేమ్ ఏంటంటే సెల్ బయాలజీ, కణశాస్త్రం. మరి సెల్ బయాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం సెల్ గురించి తెలుసుకోవాలి. కణం, ఓకే. సెల్, ఈ సెల్ యొక్క పూర్వ చరిత్రను మనం పరిశీలిస్తే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని పరిణామ క్రమం ఏంటి అనేది కొంత ఇన్ఫర్మేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. మరి ఫస్ట్ మనకి పరమాణువు నుంచి ఏం ఏర్పడతాయంటే అణువులు. ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఫామ్ యాజ్ ఏ మాలిక్యూల్. పరమాణువులన్నీ కలిసి అణువులు ఏర్పరుస్తాయి. మరి అణువులన్నీ కలిసి ఏం ఏర్పరుస్తాయి అనేది మనకి కావాలి. అణువులనే కలిసి పదార్థం ఏర్పరుస్తుంది. ఈ పదార్థం ఏర్పడేటప్పుడు మూలకము, సమ్మేళనం అనే పదాలు కనిపిస్తాయి మనకి. మూలకము, సమ్మేళనం. మూలకం అంటే ఏంటి? సజాతి పరమాణువులతో కూడిన అణువులు గల పదార్థాలని మూలకం అని అంటాం. సజాతి పరమాణువులతో కూడిన అణువులు గల పదార్థాలని మూలకం అని అంటాం. మరి సమ్మేళనం అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటి? విజాతి పరమాణువులతో కూడిన అణువులు గల పదార్థాలని సమ్మేళనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, అవి ఏంటంటే మూలకాలు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసేటప్పుడు ఏం ఏర్పడుతుంది? వాటర్ అనేది ఒక సమ్మేళనం, నీరు అనేది ఒక సమ్మేళనం. మరి కార్బన్ డైఆక్సైడ్ ఒక సమ్మేళనం. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటి? సజాతి పరమాణులతో కూడిన అణువులు గల పదార్థాలని మూలకం అని అంటాం. విజాతి పరమాణులతో కూడిన అణువులు గల పదార్థాలని సమ్మేళనం అని అంటాము. ఉదాహరణ నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఎన్నో చెప్పచ్చు. ఇలాంటి సమ్మేళనాలన్నీ కలిసి ఒక పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ పదార్థం చుట్టూ, ఆ పదార్థమే జీవ పదార్థంగా తయారైంది. ఈ జీవ పదార్థాన్ని ఆవరించి ఒక పలుచని త్వచం ఏర్పడుతుంది. దాన్నే ప్లాస్మా త్వచం. జీవ పదార్థాన్ని ఆవరించి ఉన్న ప్లాస్మా త్వచం సంబంధించిన దాన్ని ఏమంటారంటే కణము అని అంటాం. మరి కణాలు అన్నీ కలిసి ఏం ఏర్పరిచాయి అంటే కణజాలము. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ యాజ్ ఏ టిష్యూ. కణాలన్నీ కలిసి ఏం ఏర్పరుస్తున్నాయంటే కణజాలాలు. మరి కణజాలాలన్నీ కలిసి ఏం ఏర్పరుస్తున్నాయంటే అవయవం. ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ యాజ్ ఏ ఆర్గాన్, అవయవం. ఈ అవయవాలన్నీ కలిసి ఏం ఏర్పరుస్తున్నాయంటే అవయవ వ్యవస్థ. ఏంటండి? అవయవ వ్యవస్థ, ఆర్గాన్ సిస్టమ్. మరి ఆర్గాన్ సిస్టమ్ అంతా కలిసి ఏం ఏర్పడుతుందంటే ఒక జీవి, ఆర్గానిజం. ఏంటంటే ఆర్గానిజం అంటే జీవి. మరి జీవులన్నీ కలిసి ఏం ఏర్పరుస్తాయి? జనాభా. ఇలా ఒకదానికోటి సిస్టమ్ అనేది లింక్ ఉంటుంది. అనేక జీవులు కలిసి ఏం ఏర్పరుస్తాయంటే జనాభా, పాపులేషన్. మరి ఈ బేసిక్ లెవెల్ ఈ కణం గురించి, దీని పూర్వ చరిత్ర గురించి కొంత తెలుసుకున్నాం. మరి కణం అనే నిర్మాణాన్ని తెలుసుకునే ముందు దాని యొక్క పూర్వ చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు కనుగొన్నారు, ఏంటి, ఎలా పరిణామక్రమం జరిగింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మరి కణం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏం అవసరం? సూక్ష్మదర్శిని అవసరం. సూక్ష్మదర్శిని, మైక్రోస్కోప్. మరి సూక్ష్మదర్శిని గురించి మాట్లాడేటప్పుడు మనం మైక్రోస్కోప్ల గురించి కొన్ని మైక్రోబయాలజీలో మాట్లాడాం. సాధారణ సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారంటే ఆంథోనీ వాన్ లూవెన్హాక్. సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారంటే జకారియస్ జాన్సన్. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారంటే నాల్ మరియు రస్కా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ కణం యొక్క చరిత్రను పరిశీలిస్తే రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త అనే శాస్త్రవేత్త ఈ
గురించి మొదటిగా మనం నేర్చుకోవాలి. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. కణంని కనుగొన్నది అన్నప్పుడు రాబర్ట్ హుక్ అని చెప్పొచ్చు. మరి కణం గురించి మాట్లాడేటప్పుడు ఈ కణ శాస్త్రాన్ని మనం కణం గురించి అధ్యయనాన్ని సైటాలజీ అని అంటాం. సైటాలజీ. మరి రాబర్ట్ హుక్ గురించి ఏం తెలుసుకుంటాం? రాబర్ట్ హుక్ అనేవాడు ఒక బ్రిటన్ దేశస్థుడు. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థుడు అంటే బ్రిటన్ దేశస్థుడు. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఓక్ వృక్షం యొక్క బెరడుని పరిశీలించాడండి. ఓక్ వృక్షం యొక్క బెరడుని పరిశీలించాడు. బెరడు బార్క్ పాట్ని పరిశీలించాడు. ఓక్ వృక్షం యొక్క బెరడుని పరిశీలించాడు. ఆ బెరడుని బార్క్ పాట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించినప్పుడు తేనె పట్టు లాంటి నిర్మాణాలు కనిపించాయి అన్నమాట. ఈ తేనె పట్టు లాంటి గదుల్ని ఈయన ఏం పేరు పెట్టాడంటే కణము అని పేరు పెట్టాడు. ఓక్ వృక్షాన్ని పరిశీలించిన వ్యక్తి రాబర్ట్ హుక్. ఏ సంవత్సరంలో పరిశీలించాడండి? 1665 సంవత్సరంలో. ఈ ఓక్ వృక్షంలో ఏ భాగాన్ని పరిశీలించాడు? నిర్జీవ భాగమైన బార్క్ పార్ట్ అండి, బెరడు భాగం. ఆ బెరడు భాగంలో ఎటువంటి గదులు కనిపించాయి? తేనెపట్టు లాంటి గదులు లాంటి నిర్మాణాలు కనిపించాయి. ఈ తేనెపట్టు లాంటి గదుల నిర్మాణాలనే కణము అని పేరు పెట్టినవాడు ఎవరంటే రాబర్ట్ హుక్. మరి ఇప్పుడు లాటిన్ భాషలో కణము అనగా అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థం. లాటిన్ భాషలో కణం అనగా చిన్న గది అని అర్థం. అంటే కణ చరిత్ర అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. కణంని కనుగొన్నది ఎవరు అన్నప్పుడు రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మనకి గుర్తు రావాలి. కణాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి అంటే రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మనకి గుర్తు రావాలి. ఇది ఈ బేసిక్ పాయింట్ అనేది మనకి తెలియాలి. మరి కణం గురించి తెలుసుకున్నప్పుడు దీని యొక్క చరిత్ర గురించి మాట్లాడడం. రాబర్ట్ హుక్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. రాబర్ట్ హుక్ ఎక్కడ కనుగొన్నాడు? ఓక్ వృక్షం యొక్క బెరడు భాగంలో. మరి దీనికి సంబంధించిన చరిత్ర ఏమైనా ఉందా? దీని తర్వాత మనకి కణ సిద్ధాంతం అనేది కూడా వచ్చింది. సెల్ థియరీ. స్వీడన్ మరియు స్వాన్ అనే శాస్త్రవేత్త కణ సిద్ధాంతాన్ని పరిశీలించాడు. స్వీడన్ అనే శాస్త్రవేత్త వృక్షకణంని అబ్జర్వ్ చేశాడు. మరి స్వాన్ అనే శాస్త్రవేత్త జంతు కణాన్ని అబ్జర్వ్ చేశాడు. మరి అలాగే రుడోల్ఫ్ విర్కో అనేవాడు ఏం చెప్పాడంటే కొత్త కణాలు అనేవి పాత కణాల నుంచి ఉద్భవిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే రుడోల్ఫ్ విర్కో. ఓకేనండి. కొత్త కణాలు అనేవి దాని ముందు కణాల నుంచి ఏర్పడతాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే విర్కో అనే శాస్త్రవేత్త. ఇలా దీని చరిత్ర అనేది స్టార్ట్ అయింది. అయితే మనం ఈ కణం గురించి కణంలోని అంశాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు మనం తెలుసుకొని దానిలోకి వెళ్ళాలి. ఈ కణాల వైవిధ్యం గురించి తెలుసుకోవాలి. ఏ కణాల వైవిధ్యం ఏంటి, దీని ఒక సారూప్యత ఏంటి, వైవిధ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం కణాల వైవిధ్యం గురించి పరిశీలిస్తే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి కేంద్రక పూర్వకణం అని చెప్పొచ్చు. కేంద్రక పూర్వకణం. నెక్స్ట్ నిజ కేంద్రక కణము. కేంద్రక పూర్వకణం అంటే ఏం లేదండి, కేంద్రక పూర్వకణాల్లో కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన కేంద్రక తుచు ఉండదు. అటువంటి కణాలని కేంద్రక పూర్వక కణాలు అంటాం. వాటిని ఫోకారియోటిక్ సెల్స్ అంటాం. ఉదాహరణకు బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, నెక్స్ట్ చాలని నాళాల్లో, పోషక కణజాలంలో చాలని నాళాలు, అలాగే ఇంకేం చెప్పాం, ఎర్ర రక్త కణాల్లో ఒక్క నిమిషం చెప్తాను చూడండి. కేంద్రక పూర్వ కణంకి ఉదాహరణ అన్నప్పుడు బ్యాక్టీరియా కేంద్రక పూర్వ కణం. బ్యాక్టీరియా తర్వాత నీలి ఆకుపచ్చ శైవలం, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది కేంద్రక పూర్వకణం. నిర్దిష్టమైన కేంద్రత ఉండదు.
అంటే నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు. నెక్స్ట్ నీలి ఆకుపచ్చ శైవలం తర్వాత మన కంటిలో కటక్ కణాలు, అలాగే దీని తర్వాత పోషక కణజాలం ఉంటుంది. వృక్షాలలో ప్రసరణ కణజాలం 2 రకాలండి. ప్రసరణ కణజాలాలు, ఈ ప్రసరణ కణజాలాలు తీసుకుంటే దీనిలో దారువు పోషక కణజాలం అనేది ఉంటుంది. ఈ 2 కూడా ప్రసరణ కణజాలం. దారువు పోషక కణజాలం. దారువు అంటే జైలం అండి, దారువు అంటే జైలం, పోషక కణజాలం అంటే ఫ్లోయం. దారువు ఏం చేస్తుందంటే నీటిని మరియు లవణాలని సరఫరా చేయడంలో దారువు ఉపయోగపడుతుంది. పోషక కణజాలం దేనికి ఉపయోగపడుతుందంటే పోషక పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది. మరి పోషక కణజాలాల్లో చాలని నాళాలు ఉంటాయి. ఈ చాలని నాళాలలో కేంద్రకం ఉండదు, కాబట్టి ఇది కేంద్రక పూర్వ కణమని చెప్పచ్చు అనమాట. అంటే నిర్దిష్టమైన కేంద్రకం లేని వాటిని కేంద్రక పూర్వ కణాలు అని అంటాం. మరి నిజ కేంద్రక జీవులు అంటే అర్థం ఏంటంటే కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన కేంద్రకత్వం ఉంటే ఆ జీవులని నిజ కేంద్రక జీవులు అని అంటాం. మరి ఇలా తీసుకుంటే మళ్ళీ ఇంకో రకం కూడా చెప్పచ్చు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏంటి? ఏకకణ జీవులు. మల్టీ సెల్యులర్ అంటే బహుకణ జీవులు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉదాహరణ ప్రోటోజోవా వర్గపు జీవులన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవా వర్గపు జీవులు. ప్రోటోజోవా వర్గపు జీవులు దేనికి ఉదాహరణ వస్తాయంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీ సెల్యులర్ జీవులు, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే బహుకణ జీవులు. ఈ బహుకణ జీవుల్లో మొదటి వర్గం ఏదనంటే ఫోరిఫెరా. ఇది కణస్థాయి జీవులు, స్పంజికలు. ఉదాహరణ ఫోరి మీన్స్ మెనీ, ఫెరా మీన్స్ 4. శరీరంపై అనేక రంధ్రాలు కలిగిన జీవులు ఏ వర్గానికి? ఫోరి మీన్స్ మెనీ, ఫెరా మీన్స్ 4. శరీరంపై అనేక రంధ్రాలు కలిగిన జీవులు ఏ వర్గానికి చెందినవంటే ఫోరిఫెరా వర్గానికి చెందినవి. మరి మొట్టమొదటి బహుకణ స్థాయి జీవులు ఏవి అని అంటే ఫోరిఫెరా జీవులు. ఓకేనండి. మరి తర్వాత సిలెంటిరేటా అనే వర్గం ఉంటుంది. మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవి అని అంటే సిలెంటిరేటా వర్గం. మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవనంటే సిలెంటిరేటా వర్గం. మరి ఫోరిఫెరా తర్వాత సిలెంటిరేటా, సిలెంటిరేటా తర్వాత ఏమొస్తుందంటే ప్లాటిహెల్మంథిస్, నెమాటిహెల్మంథిస్, అనిల్నిడా, ఓకే, ఆర్థోపడా, మొలస్కా, ఎకానోడెర్మేటా. మరి సకశేరుకాల్లో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, బహుకణ జీవులు. ఓకేనండి. మరి బహుకణ జీవుల్లో మొట్టమొదటి బహుకణ స్థాయి జీవులు ఏవనంటే ఫోరిఫెరా. బహుకణ జీవుల్లో మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవనంటే సిలెంటిరేటా. మొట్టమొదటి అవయవ స్థాయి జీవులు ఏవనంటే ప్లాటిహెల్మంథిస్ వర్గపు జీవులు. ఫ్లాట్ అంటే బలపరుపు, హెల్మంథిస్ అంటే వామ్స్, ఓకేనండి. బల్లపరుపు పురుగులు ఏ వర్గానికి చెందినవంటే ప్లాటిహెల్మంథిస్. మొట్టమొదటి అవయవ స్థాయి జీవులు ఏవనంటే ప్లాటిహెల్మంథిస్ వర్గపు జీవులు. మరి ఈ విధంగా మనకి ఈ వైవిధ్యం అనేది చూడవచ్చు. కేంద్రక పూర్వ కణాలు అంటే ఏంటి? నిర్దిష్టమైన కేంద్రక త్వచం లేకపోతే వాటిని కేంద్రక పూర్వజీవులు అంట. ఉదాహరణ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఏంటి? నీలి ఆకుపచ్చ శైవలాలు. మరి నిజ కేంద్ర జీవుల్లో చూసుకునేసరికి మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏకకణ జీవులు, బహుకణ జీవులు. మరి ఏకకణ జీవులు అంటే ఒకే ఒక కణం ఉంటే వాటిని ఏకకణ జీవులు అంటాం. ఏకకణ జీవులకు ఉదాహరణ ఏదనంటే ప్రోటోజోవా వర్గపు జీవులు. ప్రోటో అంటే ఫస్ట్, జోవా అంటే యానిమల్. ఓకే, అమీబా, పార్బీషియం, వర్ధిసిల్లా ఇవన్నీ కూడా ప్రోటోజోవా వర్గపు జీవులు. మరి బహుకణ స్థాయి జీవుల్లో మొదటిది ఏంటంటే ఫోరిఫెరా వర్గం. ఫోరి మీన్స్ మెనీ,
ఫెరా మీన్స్ ఫోర్స్. శరీరంపై అనేక రంధ్రాలు కలిగిన జీవులు ఏ వర్గానికి చెందినవంటే ఫోరిఫెరా జీవులు. ఉదాహరణ స్పంజికలు. మొట్టమొదటి బహుకణ స్థాయి జీవులు, మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవనంటే సిలిండ్రేటా. సిలిండ్రేటాకు ఉదాహరణ హైడ్రా, జెల్లీ ఫిష్, ఇవన్నీ కూడా సిలిండ్రేటా వర్గానికి ఉదాహరణ. మొట్టమొదటి అవయ స్థాయి జీవులు ఏవేనంటే ఫ్లాటీ హెల్మందిస్ వర్గపు జీవులు. ఫ్లాట్ అంటే బల్లపరుపు, హెల్మందిస్ అంటే వామ్స్. ఫ్లాట్ వామ్స్ ఏ వర్గానికి చెందినవి అంటే ఫ్లాటీ హెల్మందిస్ వర్గానికి చెందినవి. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా నెమాటీ హెల్మందిస్ కానీ, నెక్స్ట్ అనిలిడా కానీ, ఆర్థోపడా కానీ, మొలస్కా కానీ, ఎకానోడెర్మేటా కానీ, నెక్స్ట్ మిగతా సకశేరికలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అన్నీ కూడా బహుకణ జీవులు. కణం గురించి దాని పూర్వ చరిత్ర గురించి కొంత తెలుసుకున్నాం. మనం దీన్ని తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ కణం గురించి మాట్లాడిన తర్వాత ఈ కణాన్ని కనుక్కున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరనంటే రాబర్ట్ హుక్. ఆయన గ్రంథం రాశాడండి. ఆ గ్రంథం పేరేంటంటే మైక్రోగ్రాఫియా అనే గ్రంథం అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మైక్రోగ్రాఫియా అనే గ్రంథం. అలాగే కణ సిద్ధాంతం గురించి మనం కూడా చెప్పుకోవాలి. స్వీడన్ మరియు స్వాన్. ఓకే, ఈ సిద్ధాంతం ప్రకారం మనం కణ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు కణ సిద్ధాంతంలో అంశాలు ఉంటాయి. అందులో మొదటి అంశం ఏంటంటే కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటామండి. కణాన్ని ఏమంటారండి? నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని దేన్ని అంటామంటే కణాన్ని అని అంటాం. ఓకేనండి. ప్రతి కణానికి విభజన చెందే శక్తి ఉందని చెప్పిన వ్యక్తి ఎవరంటే రుడోల్ఫ్ విర్కోవ్. మరి వైవిధ్యం పరిశీలిస్తే అతి పొడవైన కణం నాడీ కణం, అలాగే అతి పెద్ద కణం ఏంటంటే ఆస్ట్రిచ్ అండకణం. ఆస్ట్రిచ్ అండకణం. మరి వైవిధ్యం ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు అసలు విషయానికి వస్తే ఈ కణం వచ్చేసరికి మన అసలు విషయంకి వచ్చేసరికి వృక్ష కణము, జంతు కణము అనే దాని గురించి మాట్లాడదాం. జంతు కణము, వృక్ష కణము. జంతు కణము, వృక్ష కణం. మరి జంతు కణం, వృక్ష కణం చూసుకుంటే ప్రధానంగా ఈ రెండింటిలో తేడా ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వృక్ష కణము అనేసరికి కణకవచం అనేది ఉంటుంది. కణకవచం ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ వృక్ష కణంలో ఇంకా పరిశీలిస్తే హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు అనేవి పెద్దవిగా కనిపిస్తాయి. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రియోల్స్ ఉండవు. సెంట్రియోల్స్ ఉండవు. మరి ఇక్కడ తేడా ఏంటంటే జంతుకాలంలో లేనిది ఏదేనంటే కణకవచం ఉండదు. కణకవచం ఉండదు. నెక్స్ట్ హరిత రేణువులు జంతు కణంలో ఉండవు. హరిత రేణువులు ఉండవు. నెక్స్ట్ రిక్తికలకు వచ్చేసరికి ఉంటే చిన్నవిగా ఉంటాయి. మ్యాక్సిమం రిక్తికలు అనేవి కనిపించవు. మరి సెంట్రియోల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జంతు కణంలో. వృక్ష కణంలో సెంట్రియోల్స్ ఉండవు. ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. కణకవచం జంతు కణంలో ఉండదు. హరిత రేణువులు ఉండవు. రిక్తికులు ఉండవు. ఉంటే చిన్నవిగా ఉంటాయి. సెంట్రియోల్స్ మాత్రం జంతు కణంలో ఉంటాయి. మరి వృక్ష కణాన్ని పరిశీలిస్తే వృక్ష కణంలో కణకవచం ఉంటుంది. హరిత రేణువులు ఉంటాయి. రిక్తికలు ఉంటాయి. సెంట్రియోల్స్ ఉండవు. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. మరి డిఫరెన్స్ తెలుసుకునే ముందు ఒక నమూనా కణాన్ని పరిశీలించుతాం. ఆ నమూనా కణంను పరిశీలిస్తే ఆ తర్వాత వృక్ష కణానికి జంతు కణానికి మెయిన్ డిఫరెన్స్
ఏంటి అనేది. నమూనా కణం అంటే దీనికి దానికి వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కణకవచం ఉంటుంది, ఇంకా రెక్టికలు ఉంటాయి, ఇక్కడ ఏముంటాయంటే హరితరేణులు ఉంటాయి. ఈ రెండింటికి సమానంగా ఉన్న నమూనా కణం చూద్దాం. అసలు ఈ కణాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. ఈ కణాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేయొచ్చండి. ఎలా? కణ కవచం అనేది ఒక పార్ట్, నెక్స్ట్ రెండోది జీవ పదార్థం అనేది ఒక పార్ట్గా డివైడ్ చేయొచ్చు. జీవ పదార్థాన్ని సైటోప్లాజం అంటాం. కణ కవచం ఒక పార్ట్, నెక్స్ట్ జీవ పదార్థం ఒక పార్ట్. మరి కణ కవచం ఓన్లీ ప్లాంట్ సెల్లో కనిపిస్తుంది అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఫంగల్ సెల్ పక్కన పెట్టండి, ఇక్కడ ప్రజెంట్ మనకు కావాల్సింది వృక్ష కణంలో కణకవచం కనిపిస్తుంది. యానిమల్ సెల్లో కణకవచం అనేది యాబ్సెంట్, ఉండదు. మరి ఇక్కడ తేడా మనకి అర్థమైంది. మరి జీవ పదార్థంలో ఏముంటాయి అనేది మనకి తీసుకోవాలి. ఈ జీవ పదార్థం చూసుకుంటే ఖచ్చితంగా ప్లాస్మా త్వచము ఈ జీవ పదార్థంలో భాగం. ఓకే, ప్లాస్మా త్వచం తర్వాత కణాంగాలు, ఆర్గనెల్స్ జీవ పదార్థంలో భాగం, కణాంగాలు. నెక్స్ట్ అలాగే కేంద్రకం అనేది ఇందులో పార్ట్ అండి, వన్ ఆఫ్ ద పార్ట్. ఓకేనండి, వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటండి జీవ పదార్థంలో? ప్లాస్మా త్వచం అనేది జీవ పదార్థంలో ఒక భాగం, కణాంగాలు అనేవి జీవ పదార్థంలో భాగం, కేంద్రకం అనేది జీవ పదార్థంలో భాగం. ఓకే, మరి ఇక్కడ ప్లాస్మా త్వచం గురించి మనం మాట్లాడాలి. సాధారణంగా ఫస్ట్ నమూనా కణం తీసుకునేటప్పుడు ఏం చెప్పామంటే కణకవచము, జీవ పదార్థం. కణకవచం అనేది ఎక్కడ ఉంటుందన్నాం? వృక్ష కణంలో ఉంటుంది. మరి జంతు కణం చూసుకుంటే కణకవచం ఉండదు. జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఇలాంటి కణాన్ని ప్రోటోప్లాస్ట్ అని అంటాము, గుర్తుపెట్టుకోవాలండి. జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఇలాంటి కణాన్ని ఏమని పిలుస్తారండి? ప్రోటోప్లాస్ట్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తామండి? ప్రోటోప్లాస్ట్ అని పిలుస్తాము. మరి కణకవచం యొక్క విధి ఏంటి? ఇది ఒక రక్షణ త్వచం వలె పనిచేస్తుంది, యాంత్రిక ఆఘాతాల నుండి కాపాడుతుంది. కణకవచం అనేది మెకానికల్ సపోర్ట్ అనమాట ఈ కణకవచం కణానికి. అలాగే రక్షక త్వచం వలె పనిచేస్తుంది ఈ కణకవచం. మరి ఇప్పుడు కణకవచం తర్వాత మనం మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ ఏదనంటే జీవ పదార్థం గురించి మాట్లాడాలి. ఈ జీవ పదార్థంలో 3 పార్ట్లు ఉంటాయని చెప్పాము. ప్లాస్మా త్వచము, ప్లాస్మా మెంబ్రేన్, నెక్స్ట్ కణాంగాలు, ఆర్గానెల్స్, తర్వాత ఉండేది కేంద్రకం, న్యూక్లియస్. ఒకదానికొకటి గురించి మాట్లాడు. కణకవచం కొండ ఉన్న ద్రవ పదార్థాన్ని ఏమంటారంటే జీవ పదార్థం అంటారండి. కణకవచం కింద ఉన్న ద్రవ పదార్థాన్ని ఏమంటారండి? జీవ పదార్థం అంటాం. ఈ జీవ పదార్థంలో ప్లాస్మా పొర, కణాంగాలు, కేంద్రకంగా ఈ జీవ పదార్థం అనేది విభజించబడుతుంది. జీవ పదార్థం అనేది ఎలా విభజించబడుతుంది అని అంటే ప్లాస్మా త్వచంగా విభజించబడుతుంది, కణాంగాలుగా విభజించబడుతుంది, కేంద్రకంగా విభజించబడుతుంది. అంటే జీవ పదార్థం అనేది 3 పార్ట్లుగా విభజించడం అవుతుంది. ఒకటి ప్లాస్మా త్వచము, 2 కణాంగాలు, 3 కేంద్రకంగా విభజించడం అవుతుంది. మరి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మాట్లాడు. మరి ప్లాస్మా త్వచం గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడదాం. కణంలో సజీవమైన పొర ప్లాస్మా త్వచం. కణంలో సజీవ పొర ఏది అని అంటే ప్లాస్మా త్వచము. ఓకేనండి, కణంలో సజీవ పొర ఏదండి? ప్లాస్మా త్వచము. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ ప్లాస్మా త్వచము తన ద్వారా కొన్ని అణువుల్ని ప్రయాణింపజేస్తుంది, కొన్ని అణువుల్ని ఆపుతుంది. ఇలాంటి లక్షణాలని ఏమంటాము అని అంటే విచక్షణా త్వచము. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండేదాన్ని
విచక్షణా త్వచము. పెర్మేబుల్ మెంబ్రేన్, విచక్షణా ప్లాస్మా త్వచానికి మరో పేరు విచక్షణా త్వచం. తన ద్వారా కొన్ని అణువుల్ని యాక్సెప్ట్ చేస్తుంది, తన ద్వారా కొన్ని అణువుల్ని యాక్సెప్ట్ చేయదు. అటువంటి త్వచాన్ని ఏమంటారంటే విచక్షణా త్వచము అని అంటాం. ఓకే, పెర్మేబుల్ మెంబ్రేన్, అర్ధపారగ మీద పొర అని కూడా అంటాం. మరి ప్లాస్మా త్వచం అనేది దేనితో నిర్మితమవుతుంది? ప్రోటీన్లు మరియు లిపిడ్స్తో నిర్మితమవుతుంది. ప్లాస్మా త్వచం అనేది దేంతో నిర్మితం అవుతుందండి? ప్రోటీన్లు మరియు లిపిడ్స్తో నిర్మితం అవుతుంది. మరి ప్లాస్మా త్వచాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ప్లాస్మా త్వచాన్ని ఏ మైక్రోస్కోప్ ద్వారా చూడగలం అనే ప్రశ్న రావచ్చు. ఆప్షన్ ఏ సాధారణ సూక్ష్మదర్శిని, ఆప్షన్ బి సంయుక్త సూక్ష్మదర్శిని, ఆప్షన్ సి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని, ఆప్షన్ డి ఏదీ కాదు. అంటే ఆన్సర్ ఏది రాయాలండి? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే ప్లాస్మా త్వచాన్ని చూడగలము. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే ప్లాస్మా త్వచాన్ని చూడగలము. ఇది ప్లాస్మా త్వచం యొక్క ప్రత్యేకత అండి. ప్లాస్మా త్వచం గురించి ఏం చెప్పుకున్నామండి? ప్లాస్మా త్వచం అనేది ఒక సజీవమైన పొర. నెక్స్ట్, ప్లాస్మా త్వచం అనేది ఒక విచక్షణాస్తరం వలె పనిచేస్తుంది. తన ద్వారా కొన్ని అణువుల్ని యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని అణువుల్ని యాక్సెప్ట్ చేయదు. అటువంటి లక్షణాన్ని విచక్షణాస్తరము అని అంటాం. ఓకేనండి. మరి ప్లాస్మా త్వచం దేని ద్వారా చూడగలము? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. మరి ప్లాస్మా త్వచం దేంతో నిర్మితమై ఉంటుంది? లిపిడ్స్ మరియు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఓకే, ఇది ప్లాస్మా త్వచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ప్లాస్మా త్వచం తర్వాత మనకి ఆ ప్లాస్మా త్వచం తర్వాత వచ్చేది ఇన్ఫర్మేషన్ ఏంటంటే కణాంగాలు. ఏంటండి? కణాంగాలు. ఈ కణాంగాల గురించి తెలుసుకునేటప్పుడు ఏ కణాంగం ఎవరు కనుగొన్నారనే ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క కణాంగం గురించి. హరిత రేణువు, క్లోరోప్లాస్ట్. హరిత రేణువు, ఈ క్లోరోప్లాస్ట్ని ఎవరు కనుగొన్నారంటే సాక్స్ అనే శాస్త్రవేత్త. సాక్స్, హరిత రేణువు. నెక్స్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎవరండి? బెండా. మైటోకాండ్రియా తర్వాత గాల్జీ సంక్లిష్టం, గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ సంక్లిష్టము, గాల్జీ సంక్లిష్టం, దీన్ని గాల్జీ కాంప్లెక్స్ అంటాం. గాల్జీ, కెమెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడు. మరి మైటోకాండ్రియా తర్వాత ఈఆర్, అంతర్జీవ ద్రవ్యజాలకము. ఈఆర్ అంటే ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలకము. అంతర్జీవ ద్రవ్యజాలకము ఈఆర్ అంటాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కనుగొన్న వ్యక్తి పోర్టర్ అనే శాస్త్రవేత్త. ఎవరండి? పోర్టర్ అనే శాస్త్రవేత్త ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని కనుగొన్నాం. మరి రైబోజోమ్స్ ఎవరు కనుగొన్నారు? పెలాడే అనే శాస్త్రవేత్త రైబోజోమ్స్ని కనుగొన్నాం. పెలాడే అనే శాస్త్రవేత్త రైబోజోమ్స్ని కనుగొన్నారు. మరి లైసోజోమ్, క్రిస్టియన్ డిడోవే. లైసోజోమ్ ఎవరండి? డిడోవే, క్రిస్టియన్ డిడోవే. లైసోజోమ్ తర్వాత రెక్టికల్ని ఎవరు కనుగొన్నారు? లీవెన్ హుక్. రెక్టిక, హుక్ అనే శాస్త్రవేత్త. లీవెన్ యాంథోనీ వాన్ లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త రెక్టిని కనుగొన్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హరిత రేణువు, కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటామంటే హరిత రేణువు. కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటామంటే హరిత రేణువు. దీన్ని ఎవరు కనుగొన్నారంటే సాక్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. మరి మైటోకాండ్రియా అనే నిర్మాణం గురించి మాట్లాడదాం. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటామంటే మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటామంటే మైటోకాండ్రియా. ఈ రెండు. ఓకే, నెక్స్ట్
గాల్జీ సంక్లిష్టానికి ఏమంటాం అంటే దీన్ని శ్రావక కణాంగము అని పిలుస్తాం. శ్రావక కణాంగం అని దేన్ని పిలుస్తామంటే గాల్జీ సంక్లిష్టం. దీన్ని కనుగొన్న వ్యక్తి కెమెల్లో గాల్జీ. ఓకేనండి. మరి ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలకము. ఈఆర్ అంటే ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలకము. ఈఆర్ అంటే ఏంటమ్మా? అంతర్జీవ ద్రవ్యజాలకం. దీన్ని ఎవరు కనుగొన్నారండి? పోర్టర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడంట. ఓకేనండి. మరి అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఏమని పేరు పిలుస్తామంటే కణ అస్థి పంజరం అని పిలుస్తామండి. ఓకే, కణ అస్థి పంజరము అని దేన్ని పిలుస్తాము అని అంటే అంతర్జీవ ద్రవ్యజాలకం ఈఆర్ని, ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని ఏం పిలుస్తాం? కణ అస్థి పంజరం అని ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని పిలుస్తాం. మరి తర్వాత రైబోజోమ్స్ అండి. రైబోజోమ్స్ ఏంటి? రైబోజోమ్స్ ఉపయోగం ఏంటంటే ప్రోటీన్ల నిర్మాణంలో తోడ్పడతాయి. కాబట్టి ప్రోటీన్ల ఉత్పత్తి ఫ్యాక్టరీలు అని వేటిని అంటారంటే రైబోజోమ్స్ అని అంటాం. రైబోజోమ్స్ తర్వాత లైసోజోమ్, స్వయం విచ్ఛత్తి సంచులు, సూసైడ్ బ్యాగ్స్ అని వీటిని పిలుస్తామంటే లైసోజోమ్ని పిలుస్తాం. మరి రిక్టికల్ ఏమని పిలుస్తామంటే స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తామంటే రిక్టికని పిలుస్తాం. స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తామంటే రిక్తిక. అంటే ఒక్కొక్క కణాంగము ఒక్కొక్క రకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఆ విధిని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జీవ ద్రవ్యజాలకం వచ్చేసరికి అది కణ అస్థి పంజరం అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైబోజోములు అనేసరికి అవి ప్రోటీన్ని ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయి. అందుకే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని ఏ కణాంగాన్ని పిలుస్తారంటే రైబోజోమ్ని చెప్తాం. అలాగే లైసోజోములు అనేవి ఎందుకు, లైసోజోములకి ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటంటే స్వయం విచ్ఛత్తి సంచులు, సూసైడ్ బ్యాగ్స్ అంటే ఆత్మహత్య కోశాలు అని వేటిని అంటారు అని అంటే లైసోజోములు. అలాగే మైటోకాండ్రియాని ఏమని పిలుస్తాము అని అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణ శక్తి ఉత్పాదన కేంద్రం అని మైటోకాండ్రియాని పిలుస్తాము. ఓకేనండి. అంటే ఒక్కొక్క రకమైన కణాంగం ఒక్కొక్క రకమైన విధిని నిర్వర్తించడం వల్ల వాటికి ఆ పేరు వచ్చిందనమాట. ఇప్పుడు ఒక్కొక్క కణాంగం గురించి ఇన్ఫర్మేషన్ సింగిల్గా తెలుసుకుందాం. మనం ఈ కణశాస్త్రంలో కణ నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాం. కణ కవచము అనేది ఉంటుందని చెప్తాం. చూసుకుంటే కణ కవచం, నెక్స్ట్ ఏంటంటే జీవ పదార్థం. ఈ జీవ పదార్థంలో మళ్ళీ 3 పార్ట్లు ఉన్నాయని చెప్తాం. ప్లాస్మా త్వచం, దీని గురించి డిస్కస్ చేసాం. ప్లాస్మా మెంబ్రేన్, కణాంగాలు, ఆర్గనల్స్, కణాంగాల తర్వాత ఇంకా కేంద్రకం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్లాస్మా త్వచం గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామన్నా. ప్లాస్మా త్వచం గురించి ఏం డిస్కస్ చేసామంటే ప్లాస్మా త్వచం ఒక విచక్షణ స్థలం వల్లే పనిచేస్తుంది అని చెప్పాం. ప్లాస్మా త్వచాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూడగలమని చెప్పాం. ప్లాస్మా త్వచం ప్రోటీన్లు మరియు లిపిడ్స్తో నిర్మితమని చెప్పాం. మరి ఈ ప్లాస్మా త్వచం తర్వాత డిస్కస్ చేయవలసిన అంశాలు ఏంటంటే కణాంగాల గురించి డిస్కస్ చేయాలి. ఈ కణాంగాలు డిస్కస్ చేసేటప్పుడు ఈ కణాంగాల విషయం వచ్చేసరికి ఏంటి, ఒక్కొక్క కణాంగం గురించి మాట్లాడదాం. చూడండి, ఇది యానిమల్ సెల్ అండి. ఈ యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది. న్యూక్లియోలస్ నెక్స్ట్ న్యూక్లియస్ అంటే కేంద్రకం, కేంద్రకాంశం. నెక్స్ట్ రైబోజోమ్లు ఉంటాయి, పెరాక్సిజోమ్. రైబోజోమ్ తర్వాత రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ మైక్రోట్యూబ్యూల్స్, సూక్ష్మనాళికలు. ఈ సెల్ మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం, మైటోకాండ్రియా, లైసోజోమ్.
ఇలా చాలా రకాల కణాంగాలు ఉంటాయి. ఒక్కొక్క కణం గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క కణాంగం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అంతర్జీవ ద్రవ్యజాలం గురించి డిస్కస్ చేద్దాం. ఈఆర్ అంటాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. అంతర్జీవ ద్రవ్యజాలకము దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తాం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఈ కేంద్రకం నుంచి ఆవరించి కణత్వచం వరకు ఆవరించి ఉంటుంది, ఒక వలల. అందుకే దీన్ని కణద్రవ్య అస్థిపంజరం అని పిలుస్తాం. సైటోస్కెలిటన్ అని దేన్ని పిలుస్తామంటే అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని పిలుస్తామంట. కణద్రవ్య అస్థిపంజరం అని దేన్ని పిలుస్తామంటే అంతర్జీవ ద్రవ్యజాలకం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం మరలా రెండు రకాలుగా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఏం లేదండి, ఈ అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు ఉన్నాయనుకోండి, ఆ రైబోజోములు ఉంటే వాటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు ఉన్నట్లయితే ఆ ద్రవ్యజాలకాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, అంతర్జీవ ద్రవ్యజాలకం. ఓకేనండి. మరి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు ఉండవు. అటువంటి ద్రవ్యజాలకాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అని అంటాం. ఓకేనండి. మరి అంతర్జీవ ద్రవ్యజాలకానికి రెండు రకాలుగా చెప్పాం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చెప్పాం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చెప్పాం. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధి ఏంటి అని అంటే ప్రోటీన్ సంశ్లేషణలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం పనిచేస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణ, ప్రోటీన్ సంశ్లేషణలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం పనిచేస్తుంది. మరి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఏ విధంగా సహకరిస్తుంది అని అంటే లిపిడ్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది. లిపిడ్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది. ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. మరి ఒక స్పెషల్ మనం పరిశీలిస్తే కాలేయంలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటుందండి. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం డీటాక్సిఫికేషన్లో తోడ్పడుతుంది. విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. విషసహిత పదార్థాలని విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. ఏది అని అంటే కాలేయంలో ఉండే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. ఓకే. ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం అంటాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే కణ ద్రవ్య అస్థిపంజరంగా పనిచేస్తుంది. ఇది రెండు రకాలు, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు ఉంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటాం. ఇది ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకంపై రైబోజోములు లేకపోతే దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటాం. ఇది లిపిడ్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది. మరి కాలేయంలో ఎస్ఈఆర్ ఉంటుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది కాలేయంలో. ఇది డీటాక్సిఫికేషన్లో తోడ్పడుతుంది. విషరహిత పదార్థాన్ని విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి రెండో కణాంగం ఇంకోటి ప్రస్తావించుదాం. ఆ కణాంగం ఏంటి? రెండో కణాంగం రైబోజోములు అనే కణాంగం కనిపిస్తుంది. రైబోజోమ్స్. ఈ రైబోజోములను గురించి మాట్లాడదాం. ఈ రైబోజోములలో ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తాయి. ప్రోటీన్ల
సంశ్లేషణ, ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడే కణాంగము ఏదేనంటే రైబోజోములు. అందుకే ఈ రైబోజోముల్ని ప్రోటీన్ ఉత్పత్తి కర్మాగారాలు అని పిలుస్తాం. రైబోజోముల్ని ప్రోటీన్ ఉత్పత్తి కర్మాగారాలు అని పిలుస్తాం. ఇది క్రొవ్వుల ఉత్పత్తిలో కూడా ఈ రైబోజోములు తోడ్పడతాయి. సరే క్రొవ్వుల ఉత్పత్తి కాదండి, రైబోజోములు ప్రోటీన్లు సంశ్లేషణలో తోడ్పడతాయి. అందుకే ప్రోటీన్ల కర్మాగారము అని పిలుస్తాం. మరి ఇవి కేంద్రకంలో జనరల్గా ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ రైబోజోమ్ గుర్తించాము చూడండి. మరి రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడతాయి అన్నాం, అందుకే వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీలు అన్నాం. అయితే ఇక్కడ మనం ఈ రైబోజోముల్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి 70S రైబోజోములు, 2 80S రైబోజోములు. ఒకటి 70S రైబోజోములు, 2 80S రైబోజోములు. 70S రైబోజోములు అనేది ఎలా ఉంటుందంటే 50+30 70S రైబోజోములు, 50S+30S. ఒక పెద్ద ప్రమాణము రైబోజోములు మనం పరిశీలిస్తే ఒక పెద్ద ప్రమాణం ఉంటుంది, ఒక చిన్న ప్రమాణం ఉంటుంది. పెద్ద ప్రమాణము, చిన్న ప్రమాణం. ఈ పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాన్ని కలపడానికి ఉపయోగపడే అయాన్స్ ఏంటంటే మెగ్నీషియం అయాన్స్. పెద్ద ప్రమాణాలని చిన్న ప్రమాణాలని కలపడానికి ఉపయోగపడే అయాన్స్ ఏంటంటే మెగ్నీషియం అయాన్. ఓకే, పెద్ద ప్రమాణాలని చిన్న ప్రమాణాలని కలపడానికి ఉపయోగపడే మూలకం ఏదేనంటే మెగ్నీషియం మూలకం. ఒకసారి చూడండి, రైబోజోముల్ని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటాం. ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడుతుంది, అందుకే ప్రోటీన్ ఫ్యాక్టరీస్. ఈ రైబోజోములు 2 రకాలు, ఒకటి 70S, 2 80S. 70S రైబోజోములు 2 ఉప ప్రమాణాలు కలిగి ఉంటాయి, 50S+30S. ఓకేనండి, ఒక పెద్ద ప్రమాణము, ఒక చిన్న ప్రమాణం. ఈ పెద్ద ప్రమాణము చిన్న ప్రమాణం కలపడానికి ఏ అయాన్స్ తోడ్పడతాయంటే మెగ్నీషియం అయాన్స్ తోడ్పడతాయి. ఎస్ అంటే స్వెడ్బర్గ్. ఈ ప్రమాణాలని దేనిలో తెలుపుతాం? ఉప ప్రమాణాలని స్వెడ్బర్గ్లో తెలుపుతాం. మరి 80S అంటే 60S and 40S. ఓకేనండి, ఒక పెద్ద ప్రమాణము, ఒక చిన్న ప్రమాణం. 70S రైబోజోములు ఎక్కడ కనిపిస్తాయంటే బ్యాక్టీరియాలో ఉండేవి 70S రైబోజోములు. ఓకేనండి, ఇది రైబోజోములకు సంబంధించిన సమాచారం. మరి రైబోజోములు గుంపులుగా ఉంటే వాటిని పాలిజోములు అంటాం. రైబోజోములు గుంపులుగా ఉంటే వాటిని ఏమంటారంటే పాలిజోములు అంటాం. నెక్స్ట్ రైబోజోముల తర్వాత ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మైటోకాండ్రియా గురించి మాట్లాడదాం. మైటోకాండ్రియా, ఈ మైటోకాండ్రియాలో 2 పొరలు ఉంటాయి. మైటోకాండ్రియా అనేది 2 పొరలు కలిగి ఉంటుంది. ఒకటి బాహ్య త్వచం, 2 అంతఃత్వచం. బాహ్య త్వచం అనేది ఒకటి ఉంటుంది, 2 అంతఃత్వచం అనేది ఉంటుంది. ఈ అంతర్త్వచం అనేది ముడతలు పడి ఉంటుంది. ఆ ముడతలు పడి ఉండే నిర్మాణాన్ని క్రిస్టే అని అంటాం. ఏమంటారండి? క్రిస్టే. ఈ క్రిస్టే పైన ఆక్సిజోములు ఉంటాయి. ఈ ఆక్సిజోములు శ్వాసక్రియలో తోడ్పడతాయి. ఓకే, మైటోకాండ్రియా యొక్క మాత్రికలో శ్వాసక్రియ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మైటోకాండ్రియా యొక్క మాత్రికలో క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. ఓకేనండి, మైటోకాండ్రియా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మైటోకాండ్రియా ప్రధానమైన విధి అనేది గుర్తుపెట్టుకుందాం. మైటోకాండ్రియా ఘన శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది. అంటే సరళ పదార్థాలని ఆక్సీకరణం చేసి ఏటీపీ కార్బన్ డైఆక్సైడ్ నీరుని ఉత్పత్తి చేస్తుంది. ఏటీపీ కార్బన్ డైఆక్సైడ్ నీరుని ఉత్పత్తి చేస్తుంది.
మరి ఏటీపీ అనేది శక్తి రూపం అండి. ఈ శక్తి మనం మాట్లాడేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఏటీపీ ఒక ఫాస్ఫేట్ అయాన్ కోల్పోయి ఎలా మారుతుందంటే ఏడీపీగా మారుతుంది. ఎడినోసిన్ ఫాస్ఫేట్ అణువును కోల్పోయి ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా మారుతుంది. మళ్ళీ ఈ ఏడీపీకి ఒక ఫాస్ఫేట్ అయాన్ కలిపితే మళ్ళీ ఏటీపీగా మారుతుంది. ఏటీపీ అనేది ఏడీపీగా మారుతుంది, ఏటీపీ అనేది ఏడీపీగా మారుతుంది, ఏడీపీ అనేది ఏటీపీగా మారుతుంది. అంటే ఆల్టర్నేట్గా జరుగుతుంది. ఈ శక్తిని ఎవరు ఉత్పత్తి చేశారంటే మైటోకాండ్రియా ఉత్పత్తి చేసింది. కాబట్టి మైటోకాండ్రియాని శక్తి ఉత్పాదన కేంద్రం అని పిలుస్తాం. ఇవి మైటోకాండ్రియా సంబంధించిన సమాచారం. రైబోజోమ్లు అయిపోయి రైబోజోమ్ కంప్లీట్. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంప్లీట్ అయింది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంప్లీట్ అయింది, ప్లాస్మా త్వచం కంప్లీట్ అయింది, నెక్స్ట్ మైటోకాండ్రియా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైసోజోముల్లో జల విశ్లేషక ఎంజైమ్లు ఉంటాయి. అలాగే వినాశకమైన పదార్థాలని శరీరంలో చేరినప్పుడు వాటికి జీర్ణం చేయడంలో ఉపయోగపడేది లైసోజోమ్. అందుకే లైసోజోమ్ అనేది జనరల్గా లైసోజోమ్ ఏమని పిలుస్తామంటే స్వయం విచ్ఛత్తి కణాంగము లేదా ఆత్మ హత్యా కోశములు అని వేటిని పిలుస్తామంటే లైసోజోములని పిలుస్తాం. నెక్స్ట్ ఈ లైసోజోములు అనేవి గుండ్రంగా ఒకే ఒక త్వచంతో కప్పడి ఉంటాయి. ఇవి సంక్లిష్టమైన రసాయన పదార్థాలని ఎలా మారుస్తాయంటే సంక్లిష్టమైన రసాయన పదార్థాలని సరళ పదార్థాలుగా మారుస్తుంది ఈ లైసోజోమ్. కణం పెరుగుదలకు కావలసిన శక్తినిచ్చే అదస్థ పదార్థాలను ఈ లైసోజోమ్ అనేది ఉత్పత్తి చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రకాల వ్యాధి జనకాలు విచ్ఛిన్నం చేయడంలో ఈ లైసోజోమ్ పాల్గొంటుంది. కనుక వీటిని ఏమని పిలవచ్చు? కణం యొక్క స్వయం విచ్ఛత్తి కణాంగాలు అంటాం, లేదా సూసైడల్ బ్యాగ్స్ అంటాం, ఆత్మహత్యా కోశంలను కూడా దీన్ని అంటాం. ఇది లైసోజోమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గాల్జీ సంక్లిష్టం గురించి మాట్లాడలేదండి. గాల్జీ కాంప్లెక్స్, దీన్ని కెమెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడు. మరి గాల్జీ సంక్లిష్టం ఎలా ఉంటుందంటే నాళాలు మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కేంద్రకం నుంచి ప్లాస్మా త్వచం వరకు ఈ గాల్జీ కాంప్లెక్స్ విస్తరించి ఉంటుంది. ఎలా ఉంటుందంటే నాళాలు మాదిరిగా విస్తరించి ఉంటుంది. ఇది ప్రధానంగా స్రావక కణాలలో అంటే గ్రంథులు హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి కదా, హార్మోన్లు ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో ఈ గాల్జీ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే స్రావక కణాంగం అని దేన్ని అంటాం అంటే గాల్జీ సంక్లిష్టాన్ని అని అంటాం. మరి చివరిగా ఏం మిగిలిందంటే గాల్జీ సంక్లిష్టం తర్వాత ఇంకే కణాంగాలు మిగిలాయంటే ఫస్ట్ ఒక కణం గురించి చూద్దాం. ఫస్ట్ ఏ కణాంగం చెప్పుకున్నామండి? మైటోకాండ్రియా గురించి చెప్పుకున్నాం. 2 గాల్జీ కాంప్లెక్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ రైబోజోమ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ లైసోజోమ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎస్ఈఆర్ ఆర్ఈఆర్ గురించి చెప్పుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏమీలే ప్లాస్మా మెంబ్రేన్ గురించి చెప్పుకున్నాం. న్యూక్లియస్ గురించి చెప్పుకోవాలి. కేంద్రకం గురించి చెప్పాలి. నెక్స్ట్ కేంద్రకం తర్వాత ఇంకేమున్నాయి? సరే, కేంద్రకం గురించి చెప్పిన తర్వాత హరితరేణు గురించి చెప్పాలి. హరితరేణు అనేది వృక్షకణంలో ఉంటుంది, దాని గురించి స్పెషల్గా చెప్దాం. జంతు కణంలో దీనికి సంబంధించి కేంద్రకం మాట్లాడదాం. మరి కేంద్రకం న్యూక్లియస్ అని దీన్ని కణమేధస్సు అని అంటాం. దీన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడండి. ఎవరండి? రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నాడు. మరి మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసింది రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్తకు ముందు ఎవరు కనుగొన్నారంటే ఈ కేంద్రకాన్ని జంతు కణాలలో చూస్తే జంతు కణంను అబ్జర్వ్ చేసి వాటి యొక్క చర్మంలో ఉపకళాకణాలు ఉంటాయి. బాహ్య చర్మం తర్వాత ఉపకళాకణజాలం ఉంటాయి. ఆ ఉపకళాకణజాలంలో ఉన్న కేంద్రకాన్ని ఎవరు కనుగొన్నారంటే ఫెలిన్ ఫాంటానా అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నారు. జంతు కణంలో
జంతువుల్లో ఉపకళా కణజాలం ఉంది. ఆ ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరనంటే ఫెలిన్ ఫాంటానా. ఆ తర్వాత ఈ ఫెలిన్ ఫాంటానా తర్వాత ఆర్కిడ్ పత్రాల్లో వాటి యొక్క బాహ్య చర్మాన్ని, ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మం పరిశీలించారు. ఆ బాహ్య చర్మంలో, ఆ బాహ్య చర్మ కణాల్లో కేంద్రకం కనుగొన్న వ్యక్తి ఎవరనంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త. ఈ రాబర్ట్ బ్రౌన్ అనేది ఏం చేశాడంటే అన్ని కణాలలో కేంద్రకం ఉంటుంది. జంతు కణము, వృక్ష కణము, అన్ని కణాల్లో కేంద్రకం ఉంటుందని ఒక భావనని ప్రవేశపెట్టాడు అనమాట. ఖచ్చితంగా నిరూపించాడు ఇక్కడ. అందుకే కేంద్రకాన్ని కనుగొన్న ఘనత ఎవరికి వస్తుందంటే రాబర్ట్ బ్రౌన్కి వస్తుంది. కానీ అంతకుముందే ఫెలిన్ ఫాంటానా అనే వ్యక్తి జంతువుల యొక్క బాహ్య చర్మం కింద ఉండే ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. కానీ కేంద్రకాన్ని కనుగొనే ఘనత ఎవరికి వచ్చిందంటే రాబర్ట్ బ్రౌన్. ఈయన కన్క్లూజన్ ఇచ్చాడు, అన్ని కణాల్లో, జంతు కణాల్లో, వృక్ష కణాల్లో కేంద్రకం ఉంటుందనే భావన ప్రవేశపెట్టాడు అనమాట. ఈయన ఎందులో కనుగొన్నాడంటే ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మంలో ఉండే కణాల్లో కనుగొన్నాడు అనమాట. ఇది కేంద్రకం గురించి సమాచారం. మరి కేంద్రకంలో ఏముంటుంది, ఏంటి అనేది తెలుసుకోవాలి. కేంద్రకంలో కేంద్రకాంశం గురించి మాట్లాడాలి. కేంద్రకాంశం చుట్టూ పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని ఏమంటామంటే క్రోమాటిన్ అని అంటాం. ఓకే, క్రోమాటిన్ అని అంటాం. సాధారణంగా ఒక కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది. ఒకటికుండా ఎక్కువ కణాలు ఉన్నాయనుకోండి, దాన్ని పాలిమార్ఫిజం అంటాం. బహుకేంద్రక స్థితి అని అంటాం. ఒక కణంలో ఒక కేంద్రకం ఉంటుంది, ఒకటి కన్నా ఎక్కువ కేంద్రకాలు ఉంటే దాన్ని బహుకేంద్రక స్థితి, పాలిమార్ఫిజం అంటాం. ఓకే, కేంద్రకంలో కేంద్రక త్వచము, కేంద్రకాంశము, కేంద్రక రసము, క్రోమోమియర్స్ ఉంటాయి అన్నమాట. కేంద్రక త్వచము, కేంద్రకంలో కేంద్రకాంశము, కేంద్రక త్వచము, కేంద్రక రసము, క్రోమోమియర్స్ అనే ఉంటాయి. నెక్స్ట్ మరి క్రోమోజోమ్స్ గురించి తెలుసుకుందాం. క్రోమోజోమ్స్ని ఎవరు కనుగొన్నారంటే, ఇక్కడ చూడండి కేంద్రకాంశం కదండి, ఈ కేంద్రకాంశం చుట్టూ ఈ పదార్థం ఎలా ఉంటుందంటే క్రోమాటిన్ రూపంలో ఉంటుంది. ఈ క్రోమాటిన్ అనేది కణ విభజన సమయంలో ఎలా మారుతుందంటే క్రోమోజోములుగా మారుతుంది. ఎలా మారుతుందంటే క్రోమోజోములు. మరి క్రోమోజోములని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరనంటే వాల్డేర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఓకేనండి, క్రోమోజోములు కనుగొన్న శాస్త్రవేత్త వాల్డేర్. మరి క్రోమోజోములు అనేవి కేంద్రకంలో దండాకార నిర్మాణాలుగా కనిపిస్తుంది. ఈ క్రోమోజోములు 2 బాహువులను కలిగి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా ఉంటుంది, ఒక బాహువు పొట్టిగా ఉంటుంది. పొడవుగా ఉన్న బాహువు, పొట్టిగా ఉన్న బాహువుకి కలపబడి ఉండే గుండ్రం వంటి నిర్మాణాన్ని, రౌండ్ షేప్గా ఉంటుంది ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణాన్ని సెంట్రోమియర్ అంటాం. క్రోమోజోములు యొక్క బాహువుల్ని కలిపే నిర్మాణాన్ని సెంట్రోమియర్ అంటాం. మరి ఈ క్రోమోజోములు ఒక్కొక్క జీవిలో ఒక్కొక్కలా ఉంటాయి. ఈ క్రోమోజోములపై ఉన్న పూసల వంటి నిర్మాణాలని జన్యువు అని అంటాం. ఏమంటారండి? జన్యువు. క్రోమోజోములపై ఉండే పూసల వంటి నిర్మాణాలని ఏమంటారండి? జన్యువు. ఒక బాహువు పొడవుగా ఉంటుంది, ఒక బాహువు పొట్టిగా ఉంటుంది. ఈ పొడవుగా ఉండే బాహు, ఇది పొట్టిగా ఉండే బాహు, ఈ రెండింటిని కలిపే నిర్మాణమే సెంట్రోమియర్. మరి క్రోమోజోములపై పూసల వంటి నిర్మాణాలని ఏమంటారంటే జన్యువులు అంటాం. జన్యువు అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే జోహెన్సన్ అనే శాస్త్రవేత్త ఈ జన్యువు అనే పదాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ క్రోమోజోముల గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని జీవుల్లో క్రోమోజోములు ఒకలా ఉంటాయి, కొన్ని జీవుల్లో క్రోమోజోములు ఒకలా ఉంటాయి. క్రోమోజోముల్లో ఒక ప్రోటీన్ కనిపిస్తుంది, హిస్టోన్ అనే ప్రోటీన్ క్రోమోజోముల్లో హిస్టోను మరియు డిఎన్ఏ కలిగి ఉంటుంది. క్రోమోజోమ్ అనేది హిస్టోన్ అనే ప్రోటీన్, డిఎన్ఏ కలిగి ఉంటుంది. మరి ఈ క్రోమోజోములు, ఒక క్రోమోజోమ్ జత ఉందనుకో ఏకస్థితికమని,
ఒకటి కొంట అదే ఒక్కొక్క దాని పరిస్థితి గురించి మాట్లాడు. క్రోమోజోమ్లో హిస్టోన్ అనే ప్రోటీన్ ఉంటుందని చెప్పాం, అలాగే డిఎన్ఏ ఉంటుందని చెప్పాం. ఒక క్రోమోజోమ్ ఉంటే దాన్ని ఏకస్థితికం అంటాం, ఏకస్థితిక క్రోమోజోములని జీనోమ్ అని పిలుస్తాం. 2 క్రోమోజోములు ఉంటే దాన్ని ద్వైస్థితికం అంటాం, 3 క్రోమోజోములు ఉంటే దాన్ని త్రైస్థితికం అంటాం, 4 ఉంటే చతుస్థితికం అంటాం. మరి మోనోజోమిక్, నల్లిజోమిక్, ట్రైజోమిక్, తర్వాత టెట్రాసోమిక్ తెలుసుకునే ముందు మానవుల్లో ఉండే క్రోమోజోముల గురించి మనం తెలుసుకోవాలి. మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలండి, 23 pairs. ఈ 23 pairsలో 22 జతలు 22 pairs ఆటోజోమ్స్ అండి. ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోములు అండి. ఏంటంటే శారీరక క్రోమోజోములు. మరి 1 pair ఏంటి? లైంగిక క్రోమోజోములు. 1 pair ఏంటంటే లైంగిక క్రోమోజోములు. వాటినే ఎల్లోజోమ్స్ అంటాం. ఓకేనా? ఎల్లోజోమ్స్ అంటాం. ఈ 1 pairలో మళ్ళీ మనం ఫిమేల్ అయితే XX అని, అదే మేల్ అయితే XY క్రోమోజోమ్ అంటాం. XX జత అయితే ఫిమేల్, మేల్ అయితే XY. ఓకేనండి? మరి ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణ అనేది దేని ద్వారా జరుగుతుందంటే Y క్రోమోజోమ్ బట్టి. ఈ Y క్రోమోజోమ్ బట్టే ఆడ మగ అనేది మనకి నిర్ధారణ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే Y క్రోమోజోమ్. ఓకే, మరి ఈ క్రోమోజోముల గురించి తెలుసుకునేటప్పుడు మోనోజోమిక్ అంటే ఏంటి చూడండి. మళ్ళీ మానవుల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 23 జతలు. ఇవి 2 విధాలుగా చేయొచ్చు. 22 జతలు ఏంటి? శారీరక క్రోమోజోములు లేదా ఆటోజోమ్స్ అంటాం. ఒక జత క్రోమోజోములని లైంగిక క్రోమోజోములు అంటాం. ఆ లైంగిక క్రోమోజోములకు మరో పేరు ఎల్లోజోమ్స్ అంటాం. అదే మేల్లో అయితే XX, ఫిమేల్లో మేల్లో అయితే XY, ఫిమేల్ అయితే ఏంటి చూడండి, ఫిమేల్ అయితే XX అండి, మేల్ అయితే XY. రైట్? మరి మోనోజోమిక్ అంటే ఏంటి, నల్లిజోమిక్ అంటే ఏంటి, ట్రైజోమిక్ అంటే ఏంటి అనేది మనకి తెలుసుకోవాలి. మోనోజోమిక్, నెక్స్ట్ ఏంటి నల్లిజోమిక్, ఇలా మనం తెలుసుకోవాలి. ఏం లేదండి, ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి ఒక క్రోమోజోమ్ తక్కువ అవుతున్నాం. ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి, ద్వైస్థితిక అంటే 2n అండి, ఒక క్రోమోజోమ్ తక్కువ అవటాన్ని. సాధారణంగా ద్వైస్థితిక అంటే ఏంటి? చూడండి ఒకసారి, ఏకస్థితికం అంటే n అండి, ద్వైస్థితికం అంటే 2n. ఆ ద్వైస్థితిక క్రోమోజోముల నుంచి ఒక క్రోమోజోమ్ తగ్గితే దానిని మోనోజోమిక్ అని అంటాం. ఓకే, ద్వైస్థితిక క్రోమోజోముల జత నుండి ఒక క్రోమోజోమ్ తగ్గితే దాన్ని ఏమంటాం? మోనోజోమిక్ స్థితి అంటాం. ఇప్పుడు ఎంత అవుతుంది? ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి ఒకటి తగ్గితే ఏమవుతుందంటే 1 అవుతుందా లేదా? 2 ఒకటిలో 2, 2 మైనస్ 1, 1. ఓకేనా? మరి నల్లిజోమిక్ అంటే ఏంటి? ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి 2 క్రోమోజోములు లోపిస్తే దాన్ని నల్లిజోమిక్ అంటాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0. ఓకేనండి, ఒకసారి చూడండి. ద్వైస్థితిక క్రోమోజోము నుంచి ఒక క్రోమోజోమ్ తగ్గితే ఆ స్థితిని మోనోజోమిక్ స్థితి అంటాము. నల్లిజోమిక్ అంటే ఏంటి? ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి 2 క్రోమోజోములు తగ్గితే దాన్ని నల్లిజోమిక్ అంటాము. మరి ట్రైజోమిక్ అంటే ఏంటి? 2n+1. ద్వైస్థితిక క్రోమోజోమ్కి ఒక క్రోమోజోము అదనంగా చేరితే, ద్వైస్థితిక క్రోమోజోమ్కి ఒక క్రోమోజోమ్ అదనంగా చేరితే దాన్ని ఏమంటాం? ట్రైసోమిక్ అంటాం. మరి ఇప్పుడు చూడండి, ద్వైస్థితిక క్రోమోజోమ్కి 2 క్రోమోజోములు జత చేరితే దాన్ని ఏమంటాము అని అంటే టెట్రాసోమిక్ అని అంటాం. ఏమంటారండి? టెట్రాసోమిక్ అని అంటాం. చూడండి ఇప్పుడు మోనోజోమిక్ అంటే ఏంటి? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ద్వైస్థితిక క్రోమోజోము నుంచి ఒక క్రోమోజోము తగ్గితే, లోపిస్తే దాన్ని మోనోజోమిక్ అంటాం. నల్లిజోమిక్ అంటే ఏంటండి? ద్వైస్థితిక క్రోమోజోమ్ నుంచి 2 క్రోమోజోములు లోపిస్తే దాన్ని నల్లిజోమిక్ అంటాం. ట్రైసోమిక్ అంటే
ద్వైత క్రోమోజోమ్కి ఒక క్రోమోజోమ్ జత అవడం వలన వస్తే దాన్ని ట్రైజోమిక్ అని అంటాము. టెట్రాసోమిక్ అంటే ద్వైస్థితిక క్రోమోజోమ్కి 2 క్రోమోజోమ్లు యాడ్ అయితే దాన్ని టెట్రాసోమిక్ అని అంటాము. ఒక జత క్రోమోజోము జత అయితే ఏకస్థితికము ఎంతో చూపిస్తాం. 2 జతలు అయితే దాన్ని ద్వైస్థితిక. ఏకస్థితిక అంటే ఎన్ అండి, ఏకస్థితికము అంటే ఎన్, 1 ఎన్. మరి ఒకటి జత ద్వైస్థితికం అంటే ఏ స్థితిలో ఉన్నట్టు 2n డబల్ అన్నమాట. ఓకేనా? ఒక జతకు 1 ఉంటే దాన్ని ఏకస్థితికం, దాన్ని ఏమంటాం 2n. 2n అంటే ద్వైస్థితికం. అదే 3n ఉన్నదనుకో త్రైస్థితికం. ఇలా మారుతుంది అనమాట. అందుకుంటే ఎక్కువ ఉందనుకో పాలిమార్ఫిజం. ఇక్కడ మనకు అనవసరం. ఏకస్థితికం, ద్వైస్థితికం, ట్రైస్థితికం, చతుస్థితికం ఇది తెలుసుకోవాలి. అలాగే మానవుల్లో క్రోమోజోమ్ గురించి తెలుసుకున్నాం. అలాగే మోనోజోమిక్ అంటే ఏంటి, నల్లిజోమిక్ అంటే, ట్రైజోమిక్ అంటే ఏంటి, టెట్రాజోమిక్ ఇది ఒకసారి అడుగుతాడు. మోనోజోమిక్ అంటే ద్వైస్థితిక నుంచి ఒక క్రోమోజోమ్ లోపించట, ద్వైస్థితిక నుండి 2 క్రోమోజోమ్లు లోపిస్తే నల్లిజోమిక్. ట్రైజోమిక్ అంటే ఏంటంటే ఒక క్రోమోజోమ్ యాడ్ అయితే దాన్ని ట్రైజోమిక్ అంటాం. టెట్రాజోమిక్ అంటే 2 క్రోమోజోములు యాడ్ అయితే, ద్వైస్థితికానికి 2 క్రోమోజోములు అయితే యాడ్ అయితే టెట్రాజోమిక్. ఇదంతా ఒక ఇంట్రడక్షన్. మరి అత్యధికంగా క్రోమోజోములు ఎందులో ఉన్నాయి? ప్రకృతిలో అత్యధిక క్రోమోజోములు లభించేది ఎక్కడంటే ఒఫియోగ్లాసం అండి. 1260 క్రోమోజోములు లభిస్తాయి ఒఫియోగ్లాసం. అత్యల్ప క్రోమోజోములు ఎందులో కనిపిస్తాయంటే ప్రకృతిలో అపోజం. ఎన్ని క్రోమోజోములు కనిపిస్తాయంటే 2 క్రోమోజోములు.